వెయిట్ రా, ఎందుకు రా పని చెప్పి ఎక్స్ప్లెయిన్ రా. చెప్పరా రే, నేను చెప్పేది కొంచెం విను. ఎక్కడికి వెళ్తున్నారు? సారీనా. ఎందుకు రా అలా చేసావ్? Hear me out రా. రేయ్ ఆగు. రేయ్ వెన్రా. రేయ్ టెన్షన్ అవరా. రేయ్ బయటికి రా. ప్లీజ్. ఏం జరిగిందిరా అసలు? ఏంటి మీ గొడవ? బాగా పెట్టాడ్రా. వీడు హాల్ టికెట్ తీసుకుని చింపేశారా? డోర్ ఓపెన్ చేస్తావా లేదా? జస్ట్ hear me out రా. ఆగరా. ఆయన గారు ఏం చెప్తారు విందాం. చెప్పండి సార్. మామా ఇదంతా మీకోసమే చేశాను రా. మాకు అర్థం కాల. ఇప్పుడు ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోగానే మనందరి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా కూడా ఇప్పుడు ఉన్నట్టు మనం ఉండలేవురా. రే వివరంగా చెప్పావు. వీడిని తీసుకో. రేపే వీళ్ళ నాన్న వీడిని తన బిజినెస్ లోకి లాగేస్తాడు. వన్ వే ట్రాఫిక్ లాగా మావా. ఒక్కసారి లోపలికి వెళ్ళాడు అనుకో, దాట్స్ ఆల్. ఇక జీవితాంతం వీడు బయటికి రాలేడు. అడిగి చూడు. దీనికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ నాన్నని పర్మిషన్ అడిగే వెళ్ళాలి. రే ఈ బండనాయలో ఫ్రీగా సుసు కొట్టడానికి నేను ఎందుకు ఎగ్జామ్ కొట్టాలి? పోయిరా రే, నీ పరిస్థితి వాడికంటే బ్యాడ్. వీడి ప్రాబ్లం ఏంటో. వీడి బాబు వాళ్ళ పార్టీ లీడర్ కూతురుతో వీడికి పెళ్లి ఫిక్స్ చేశాడే. అవును. అదంతా వీడి మీద ఉన్న ప్రేమతో అనుకున్నావా? మరి నీకు పెళ్లి, ఆయనకి పదవి. సింపుల్ గా చెప్పాలంటే ఆయన పొలిటికల్ కెరియర్ కి నిన్ను బలి పశువు చేశారు. ఇక నీ విషయానికి వస్తే మీ నాన్న పెట్టే టార్చర్ భరించలేక నువ్వు కూడా ఏదో ఒక జాబ్ లో చేరిపోతావు. దట్స్ ఇట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ లైఫ్ ఫ్రమ్ నౌ. రే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు జరిగి తీరాలి కదరా. ఐ అగ్రీ. కానీ ఆ ఏదో ఒక రోజు ఈ రోజే ఎందుకు కావాలి? వస్తున్నాను మామా. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాయట్లేదు, విచ్ మీన్స్ ఈ ఇయర్ మనం డిగ్రీ తీసుకోలేం. నెక్స్ట్ 6 months అట్లీస్ట్ మనం అరియర్స్ రాసేంత వరకైనా వి రిమైన్ స్టూడెంట్స్. అండ్ మనం స్టూడెంట్స్ గా ఉన్నంత వరకు ఎవ్వరూ మనల్ని బేర్ చేయలేరు. సో వాట్ యు గైస్ థింక్? కరెక్టేరా. ఇటు చెప్పినట్టు నెక్స్ట్ 40 years కి నేనేం చేయాలో మా నాన్న టైం టేబుల్ వేసి రెడీగా పెట్టారా. అందులో ఒక 6 months నా కోసం నేను బతికితే ఏంట్రా తప్పు? కరెక్ట్ గా చెప్పాను. ఐఎమ్ ఆన్ బోర్డ్ మావా. గుడ్. రే మీరేమంటారా? మీరు చెప్పేవన్నీ కరెక్టేరా, కానీ మా నాన్నని తలుచుకుంటేనే కొంచెం. 6 months ఆలోచించురా. ఇవే మన కోసం మనం జీవించబోయే రోజులు. లెట్స్ మేక్ ది మోస్ట్ ఆఫ్ దిస్ మ్యాన్. రే మామా మాట్లాడరా. నాకే తప్పు అనిపిస్తుంది, ఏంట్రా వీడు? కానీ మన కోసం ఈ తప్పు చేయొచ్చు అనిపిస్తుంది. పద్మా, పద్మా ఏంటండి? ఇదిగో వచ్చే దారిలో మన పెళ్లిళ్ళ బ్రోకర్ శేషుని చూశాను. అబ్బాయిల ఫోటోలు ఇచ్చి పంపించాడు. అవునా? నువ్వు దానికి చూపించు. మీ అందరికీ నచ్చితే వాళ్ళని రమ్మని చెప్తాను. మొఖం చూడు, తెల్ల పందికి ఒక యోగా చేస్తున్నట్టు. వస్తున్నానే. దొంగ విధవా. నాన్న వీడిని చూడు నాన్న. ఏయ్ నేనన్నా చిన్న బేబీ నీ బాబు భయపడటానికి. నాన్న అంట వెళ్ళి చెప్పుకోవే. చేతి మీద ఏంటది? ఏంటే? ఏంట్రా ఇది? పచ్చ పొడిపించుకున్నా. ఎవరి పేరది? అక్క అది ఎవరంటే పోక సిగ్గేస్తుంది. ఏంటి పచ్చబొట్టు పొడిపించుకున్నాడా? అవునమ్మా, ఎవరో అమ్మాయి పేరు. రే సగా ఎక్కడా 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 కొబ్బదీసి ఎక్కడా ఎక్కడా? చేతి మీద చూడమ్మా. ఉండు మమ్మీ నేనే చూపిస్తాను. ఎవర్రా పిల్ల? ఆడపిల్ల పేరేం కాదమ్మా, నా ఫ్రెండ్స్ పేర్లు. SRK. మన శివ రాజేష్ కిషోరా? అయ్యో అమ్మా. రాన్ రాన్, నా బిడ్డ మీద చాడీలు చెప్పడం పెద్ద పని అయిపోయిందే నీకు. ఎందుకే నా కూతుర్ని కొడుతున్నావు? ఇది చెప్పినట్టు నా కొడుకేం తప్పు చేయలేదండి. పాపం ఫ్రెండ్స్ పేరు పచ్చబడిపించుకుంటే ఎవరితో అమ్మాయి పేరని చాడీలు చెప్తాను. మొద్దు మొద్దు. నువ్వే మొద్దు. వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు పెట్టిన టార్చర్ అంతా అనుభవించదు మనం. వాడికి అన్ని చేసింది మనం. ఇవాళ వాడికి ఫ్రెండ్స్ ఎక్కువైపోయారా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గరికే వెళ్ళమను. ఎంతకాలం భరిస్తారో నేను చూస్తాను. మొద్దు మొద్దు మొద్దును కన్ను మొద్దు. ఇప్పుడు చూసినా నన్ను
తిడుతూ ఉంటారు. రేయ్ సగా నానా ఇదిగో ఇదే నానా సెల్ ఫోన్ పోయింది అన్నావు కదా, ఆ రోజే కొనేశాను. ఎగ్జామ్స్ అయిగిద్దాము అనుకున్నాను. నచ్చిందేమో చూడు. బ్లాక్బెర్రీ థ్యాంక్స్ నానా. నా సంపాదనతో నేను కొనిచ్చేది ఇదే ఆఖరిది. ఇకపై నీకేం కావాలన్నా నువ్వు సంపాదించి కొనుక్కో. అర్థమైందా? తప్పకుండా. బండిదే. क्या बाय से मिलना है. నా నువ్వు చెప్పిన మనిషి వచ్చాడు. మాట్లాడు. అన్నా అర్థమైంది. ఇదిగో మొదలయ్యారు. నువ్వు ఇంతకు ముందు చూసావా? లేదు. ఆయన ఫోటో, మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. బయలుదేరు. This number can't be reached right now. Please try later. నా జీవితంలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. తన పేరు లాస్య. బుక్స్, సినిమాల్లోనే కాకుండా మీరు రియల్ లైఫ్లో చాలా మంది లవర్స్ని చూసుంటారు. కానీ మాలాంటి లవర్స్ని మీరు ఎక్కడా చూసుంటారు. 24th October 2014. మావా నీ లవర్ ఎలా ఉంటుందిరా? అందం అని చెప్పలేవురా, బట్ దిస్ సంథింగ్ రియల్లీ క్యూట్ అబౌట్ హర్ అండ్ షీ ఇస్ లైక్ రైట్. రేయ్ తనకి ష్యూర్ గా బాయ్ ఫ్రెండ్ ఉంటారా? రే లేడురా, అబ్బా నీకెలా తెలుసురా? దాన్ని నేను ఫాలో చేశాం కదా. చూస్తున్నాను. హలో ఏంట్రా నీ తొక్కలో ఫాలోయింగ్? ఈ కుంఫు పాండగాడికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అందంగా ఉన్న నీ లవర్ కి బాయ్ ఫ్రెండ్ ఉండా? బీ ప్రాక్టికల్ మావా. మావా ఒక్క విషయం గుర్తుంచుకో, అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేకపోవడం అన్నది పవర్ స్టార్ సినిమాకి ఓపెనింగ్ లేనట్టే. చెప్పాడు చూసావా? ఇదిరా పాయింట్. కరెక్ట్ గా చెప్పాడు. ఫాలో చేస్తా. ఆ రోజు నా ఫ్రెండ్స్ చెప్తుంది నాకు కరెక్ట్ అనిపించింది. అందుకే తను ఎలా అయినా మీట్ అవ్వాలని డైరెక్ట్ గా తన కాలేజ్కి వెళ్ళిపోయాను. అప్పుడేనండి నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం ఒకటి జరిగింది. ఇంతసేపు లోపల ఏం చేస్తుంది? రోజు ఈ టైంకి వచ్చేసేదే. ఏం చూస్తున్నావు? ఊరికే నుంచున్నానండి. నన్ను మీట్ అవడానికేగా వచ్చా? ఫ్రెండ్ స్టడింగ్ సేమ్ కాలేజ్, ఓ అందుకే మీట్ అవుతాను వచ్చాను. సరే ఏంటి ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ ఏంటి? 2 వారాలుగా నన్ను ఫాలో చేస్తున్నావు. ఇంకో 2 వారాలు పోయాక నువ్వు వచ్చి ఇదే మాట అడుగుతావు. సో వై వేస్ట్ టైమ్ అండ్ ఎనర్జీ? ఎక్కడికి వెళ్దాం? ఏంటి ప్రోగ్రామ్? టీ డే, కాఫీ డే. ఓకే చెప్పండి. మధ్యలో చిన్న పనుంది, పర్లేదా? ష్యూర్ అండి, వెయిట్. స్ట్రైట్ గా వెళ్ళు, చెప్తా. అక్కడే రైట్ లో ఆపు. ఇక్కడ యా ఇది వైన్ షాప్ అండి. తెలుసు. అన్నా కూల్ గా స్ట్రాంగ్ గా ఏ బియర్ ఉంది? ఉంది మేడం. లేదా? స్టాక్ లేదు మేడం. సరే ఓ 2 ఇవ్వు. 220. ఓ 90 ఒకటి ఇవ్వు. వస్తా అన్నా. ఏమండి ఆ? నీకు ఎప్పటి నుంచి అలవాటు? నీకెన్ని రోజులుగా మంద అలవాటు ఉంది? కాలేజ్ సెకండ్ ఇయర్ నుంచి అలవాటు అండి. నేను నీకు సీనియర్, ఇంటర్ సెకండ్ లోనే మొదలెట్టేసా. బట్ జస్ట్ బియర్ బాస్. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. హే స్టాప్ 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 స్టాప్. హే స్టాప్. మళ్ళీ ఏమైందండి? పట్టుకో. నా బాబు చూసాడు, నా బతుకు బస్ స్టాండ్. ఇక్కడేం కొంటుంది? అదృష్టవంతుడు. వీడెందుకు నన్ను ఒకలా చూశాడు?
తొందరపడకమ్మా ఇదిగో థ్యాంక్స్. అక్కడ పేరుకుంది ఇక్కడ ఇంకొంది వెళ్ళు. ఎక్కడికి పోనీ. రా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామండి? కూర్చో. సంబియా, నో థ్యాంక్స్. వెళ్ళి ఆ గ్రిల్ మూసేసిరా. విన్నానండి, విన్నాను. ఇప్పుడు గ్రిల్ ఏమంటుంది, నెక్స్ట్ ఏమేమంటుంది? నీ పేరేంటి? సతీష్ గణపతి. ఫ్రెండ్స్ అందరూ షార్ట్ గా సగాన్ పిలుస్తారు. సతీష్, గణపతి, సగా రెండు బాలేవు. బాలేవా? నేను నిన్ను సన్నీ అని పిలుస్తాను. సన్నీయా? నా పేరు సగా అండి. ఫైన్. అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూసిరా. వెళ్ళు. అయ్యో దేవుడా. ఏమంటావు మావా?